ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితములలో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇది తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి, అవి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయనే విషయం మనం తెలుసుకోవాలి. వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మిథునంలో చంద్రుడు ఉన్నాడు. ఆ యొక్క చంద్రుడు ఈ 13 నుంచి 19 లోపల మిథునము, కర్కాటకము, సింహము, కన్యా రాశుల్లోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ 4 రాశులు సంచరిస్తూ ఉంటాడు. అలాగే వృశ్చిక రాశిలో కేతువు యొక్క సంచారము, ధనస్సులో శుక్ర కుజుల యొక్క సంచారం ఉంది. మరియు మనకిక్కడ ఏదైతే ఈ మకరం ఉందో మకర రాశిలో శని బుధుల యొక్క సంచారం జరుగుతూ మనకి యొక్క కుంభంలో రవి గురువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ రవి గురువులు ఒకే రాశిలో కలిసి ఉంటున్నారు. బట్ 19వ తేదీ వరకే మనం చెప్పుకున్నాం. 19 తర్వాత మౌఢ్యం ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో చక్కగా కలిసి రానుంది, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనము మేషరాశి ఆర్ మేషలగ్నము ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వార ఫలితాల్లో రాశినాథుడు భాగ్యస్థానంలో ఉన్నాడు శుక్రుడితో కలిసి. అంటే ఇక్కడ ఈ వారంలో చంద్రుడి యొక్క స్థితిని కూడా గమనించినట్లయితే ఇది ఏం చెబుతుంది ఇక్కడ అంటే చంద్రుడి యొక్క గమనాన్ని మరియు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే కాస్త క్రియేటివ్ ఫీల్డ్ వైపు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకుని కలిసేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అలాగే కొంత వర్క్ ఒత్తిడి అనేటువంటిది కూడా కాస్త అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దశమ స్థానంలోనే ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, అలాగే దశమ స్థానంలో ఉన్న గ్రహాల స్థితి రవి జరిగిపోయాడు కాబట్టి ఏం చెప్తుంది ఈ వారంలో చూసినట్లయితే కాస్త రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎప్పటి నుంచో రావాలండి, మాకు డబ్బులు రావట్లేదు, ఏమిటో అని ఇదిగా ఉందండి, ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ధనయోగం ఏర్పడింది. బుధుడు శని కలిసి ఉండి 2వ స్థానంలో ఉన్న రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. రాహు అంటే విదేశీ సంబంధించినటువంటి ధనం రావడము. అలాగే రుణాలకి కారకుడు బుధుడు, కుజుడు బుధుడు ఇద్దరు అవుతారు. అతను దశమంలో ఉండి 2వ స్థానంలో ఉన్నటువంటి రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. అంటే ఏంటి, రుణ సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంటే మీరు ఏదైనా రుణం ప్రయత్నం చేసినట్లయితే ఆ రుణ సంబంధించిన ధనం కూడా వచ్చి తీరుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రాశి అదేవిధంగా ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి ధన సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసిన విషయాలు ఏమిటి ఈ వారంలో అంటే ఈ 4వ స్థాన సంబంధం అంటే ఏంటి, ఏదైనా విద్యా సంబంధించినటువంటి కొత్త కోర్సెస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ఏదో హడావిడిగా వెళ్ళిపోయి ఏదో కోర్సు తీసుకోవడం కాకుండా మనం ఏ కోర్సు తీసుకుంటున్నాం ఏమిటనే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మరియు మీరు ఏదైనా స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆయా గృహ సంబంధించిన స్థల సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి వివరాలు తీసుకొని కొనుగోలు చేయండి. ఇక్కడ భూమి మూలంగా ధనం వచ్చే యోగం ఉంది, అందులో సందేహం లేదు. అంటే ఏమిటి, భూమి అమ్ముదాం అనుకుంటే డబ్బులు వస్తాయి అమ్మి, కానీ భూమి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. విద్య మూలంగా డబ్బులు వస్తాయి, కానీ విద్యని మనం ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వాలి. ఇవి సూచిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే చతుర్థం పై నుంచి చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీ అంటే రాజకీయ నాయకులకి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త స్ట్రెస్ అది ఉంటుంది. కాకపోతే అది మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఈ వారం కూడా మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి సంబంధాలు రావడం,
ఆ వచ్చే 4 సంబంధాలు అబ్బాయి అన్నీ మంచివే వస్తున్నాయి, అసలు ఏమిటి ఏది ఎంచుకోవాలో అనుకునేటువంటి స్థితి. కాకపోతే సప్తమ లగ్నాది సప్తమాధిపతులు కాస్త రాహు శనికేతువుల మధ్యలో ఉన్నారు కాబట్టి అవి ఫలకృతం అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు నవగ్రహాలలో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాల విషయాలు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ సంబంధించినటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతం అవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన స్థితి ఉంది. ఇందాక ఆల్రెడీ మనం స్థల సంబంధించిన విషయాలు చెప్పుకున్నాము. రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఈ వారంలో ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది ఇక్కడ చూసినట్లయితే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవడము లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాల ఉత్తమము. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి నాదుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ రకంగా అష్టమ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడో కొన్ని షార్ట్ జర్నీస్ ఆకస్మికంగా, ఎందుకంటే అష్టమం కదండి, ఆకస్మికంగా రకరకాల ప్రదేశాలకు వెళ్ళడము, అలాగే లగ్నంలో రాహు ఉన్నందుకు, రాహు ఉండి ఆ కాంబినేషన్ ఉన్నందుకు ఏమవుతుంటుందంటే ఇక్కడ ధనయోగాన్ని కలిగింపజేస్తుంది, విదేశీ యోగాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా వేరే వేరే ప్రదేశాల్లో, అంటే ఉన్న ప్రదేశమే కాకుండా ఇతర దేశాల్లో ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడానికి, వ్యాపార సంబంధించినవి ఏమైనా చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి యోగిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారంలో ఎవరైతే గృహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అంటే నూతన గృహము, నూతన స్థలము, నూతన వాహనము ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నం ఈ రవి గురువుల యొక్క కలయిక కలిసి చతుర్థ భావాన్ని చూస్తున్నందుకు సఫలీకృతం అవుతుందని ఎటువంటి సందేహం లేదు. ఎప్పటి నుంచో గృహం కొనుక్కుందాం అనుకుంటున్నానండి, లేనట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే మనకి ఉద్యోగ ప్రయత్నాలు ఉంటాయి, దానికి సంబంధించిన విద్యా సంబంధించినవి, దానికి సంబంధించిన ఏమైనా కోర్సెస్ చేయడం, వీటన్నిటికీ కూడా యోగ్యవంతంగా ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా బాగుంటాయని చెప్పుకున్నాము. వీటితో పాటు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డు, యూట్యూబ్ మేకర్సు, ఇటువంటి వారికి లగ్నంలో రాహు ఉండి కోణస్థితిలోని కేంద్రస్థితిలో ఉన్నటువంటి గ్రహాలను కనుక గమనించినట్లయితే వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్తగా అద్భుతంగా ఏదైనా క్రియేట్ చేసి నలుగురిలో మంచి పేరును పొందుతారు. అలాగే ఈ రవి మారినందుకు కీర్తి స్థానాన్ని, శీలస్థానాన్ని చూస్తున్నందుకు, వృషభ లగ్నానికి రవి శుభుడే అవుతాడు కాబట్టి చూస్తున్నందుకు మీకు గతంలో అయినటువంటి అపనింద తొలగిపోవడం కూడా జరుగుతుంది ఈ వారంలో ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అంటే మీరు ఎప్పటి నుంచో అయ్యో నాకు ఇది ఈ లోన్ సంబంధించిన కుదరట్లేదు అనుకున్నది ఈ వారం ప్రయత్నం చేయండి, చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే సప్తమ స్థానంలో ఈ యొక్క కేతువు ఉన్నాడు కాబట్టి, అది కూడా శని యొక్క నక్షత్రం మీద సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో కాస్త చూసి ప్రయత్నం చేయాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే జీవిత భాగస్వామితో కూడా కాస్త జాగ్రత్తగా మెదలవలసినటువంటి పరిస్థితి ఉంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య స్థితిని, మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అష్టమ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో మనకి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆకస్మికంగా ఈ మార్పులు సూచిస్తున్నాయి ఈ వారంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారస్తులు కాస్త వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చూసి అడుగులు వేయవలసినటువంటి స్థితి ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా యోగిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్ర సాధన, మరియు గోవుకి గ్రాసము
లేనట్లయితే గోంగూర తినిపించండి. ముఖ్యంగా దేశీవాలి గోవుకి అన్ని విధాలా చక్కగా ఉంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి మరియు చతుర్థాధిపతి బుధుడే అవుతాడు. మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే ఏమిటిది? చేసేటువంటి విద్యా సంబంధించిన విషయంలో పిహెచ్డీస్ చేద్దాం అనుకుంటుంటారు ఎవరైతే చేస్తుంటారో వారికి చక్కగా ఆ యొక్క పిహెచ్డీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించిన పనులు కొంత కదులుతాయి. కొన్ని రీసెర్చ్ రిలేటెడ్గా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు విద్యా విషయమే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే విద్య అభ్యసించాలంటే వేరే ప్రాంతాలకు వెళ్దాం అనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఈ వారం చక్కగా ఫలిస్తాయి. కాకపోతే కొంత ధన సంబంధించినటువంటి విషయాలు మీరు ఇవ్వడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, ఎవరికైనా అప్పు రూపంలో ఇవ్వడం కావచ్చు, లేదా ఒక సరుకు పంపించిన తర్వాత డబ్బులు ఇస్తానంటే ఆ యొక్క విషయాల్లో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో కొన్ని ప్రయత్నాలండి కొన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు అంటూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే భూమి గృహము కొనుగోలు చేసుకోవడానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో. అందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విదేశాల్లో గృహము భూమి కొనుక్కుందాం అనుకుంటున్నామండి అక్కడ అనుకునేటువంటి వారికి మరింత అద్భుతంగా ఉంది అనేటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా చాలా అనుకూలంగా ఉంది. కొన్ని రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో పార్టీలకు సంబంధించిన కొన్ని పెంచుకోవడం, మీరు ఏదైనా కొత్త పార్టీ కనుక ప్రారంభించినట్లయితే ఆ పార్టీలో కొంతమంది కొత్త సభ్యులు రావడం రాజకీయ నాయకులకి చెప్పచ్చు. ఈ యొక్క గ్రహస్థితి నడుస్తుంది మిథునం వారికి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ స్థాన అధిపతి కుజుడితో వెళ్ళి కలిశాడు కాబట్టి, అది కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా అంటే మీ బంధువర్గంలో వారిని వివాహం చేసుకోవడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాకపోతే కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసిన స్థితి ఉంటుంది. ఎందుకంటే శని కేతు మధ్యలో ఉన్నాడు, షష్టమాధిపతి పంచమాధిపతి కలిసి సప్తమంలో. కాబట్టి ఈ విషయాలు కొంత అధిక ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. కాకపోతే ఇష్టపడిన వారు చేసుకునే ప్రయత్నం చేస్తారు, కొంత అధిక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, కొంత స్ట్రెస్ ఉంటుంది, ఇటువంటివి ఉంటాయి. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. ఎందుకంటే ధనస్థానం పైన శని దృష్టి ఉంది, 6వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ వారంలో బాగానే సఫలీకృతం అవుతాయి. దాని గురించి పార్ట్నర్షిప్స్ కూడా చక్కగా కొత్త పార్ట్నర్స్ వచ్చి చేరడము, లేనట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు ఏమైనా ఉన్నా కూడా అవి కాస్త సమసిపోవడం అనేటువంటిది కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలతో ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఇదేదో మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఆలోచనలను కాస్త నియంత్రించుకోవాలి మీరు. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ వరకు కొంతవరకు బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటి వాటి మీద. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పంచమ స్థానాధిపతిని వ్యయస్థానాధిపతిని పరిశీలన చేసినట్లయితే జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, గోవులకి క్యారెట్లు, తీపి చపాతీలు మరియు మన అరటికాయలు తినిపించడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. రాశి పైన శని యొక్క దృష్టి ఇక్కడ. కాబట్టి కాస్త బద్ధకం కానివ్వండి, సరే తర్వాత చేద్దాంలే అని చెప్పి కొంత పెండింగ్ పెట్టుకోవడం కానివ్వండి, పోస్ట్పోన్ చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. ఇది మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే గ్రహస్థితి అలా ఉంది కదా, అలా జరుగుతున్నాయి అనుకోకూడదు. అదే మీకు తర్వాత ఇబ్బందిని ఇస్తుంది. సర్లేదు ఏం కాదులే అనుకునేటువంటి ధోరణి. అలాగే ధన సంబంధించిన విషయంలో మాత్రం చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంబంధించిన ధనం రావడము, తండ్రి గారికి సంబంధించిన డబ్బులు రావడము, లేనట్లయితే ఏదైనా విద్యా సంస్థల ద్వారా అంటే స్కాలర్షిప్స్ మూలంగా ధన యోగాలు, మొత్తం మీద ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పి తెలుసుకోవచ్చు. అలాగే కొత్త బిజినెస్ ప్రయత్నాలు కూడా యోగ్యవంతంగా ఉంది ఈ వారము. మరియు గృహ సంబంధించినటువంటి ప్రయత్నాలు అంటే
గృహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా 3 అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, అది కూడా శని నక్షత్రంలో ఉన్నాడు. శని యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉంది, వ్యయాధిపతితో కలిసి ఉంది. కాబట్టి ఇక్కడ నక్షత్రాధిపతి వ్యయాధిపతి ఈ సంబంధాలు కలిగి ఉన్నాయి ఇక్కడ. సో ఈ సంతాన సంబంధించిన విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవున్నటువంటి స్థితి చూడడానికి అష్టమంలో ఉన్నాడు కర్కాటకం నుంచి. అందుకని సంతానము, రాజకీయము మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్ళు, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు ఆ యొక్క విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ విదేశీ ధనయోగం మాత్రం చక్కగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది. కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ ఆక్షన్స్ జరిగినప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అటువంటి ప్రాపర్టీస్లో ఇవి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరియు రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. బ్యాంక్ లోన్స్ అవి తీసుకోవడం చాలా బాగుంది ఈ వారం. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ఇదిగో దగ్గర దాకా అయిపోతుంది అనుకొని వెనక్కి వెళ్ళడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ఏదో గొడవ జరగడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో దాని మీద ఏదైనా అప్పు తీసుకున్న విషయాల్లో కూడా బాగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి గారి యొక్క బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. మరియు హైయర్ ఎడ్యుకేషన్లో బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్స్ చేసేటువంటి యోగం కనిపిస్తుంది. రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి బిజినెస్లు చేసేటువంటి యోగం కనిపిస్తుంది. మరియు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోవచ్చు. అదేవిధంగా సక్సెస్ రేట్ అనేటువంటిది బాగానే ఉంటుంది ఈ వారంలో, ఏం కంగారు పడాల్సిన పని లేదు. చక్కటి సక్సెస్ రేట్ కనిపిస్తుంది ఈ వారం మీకు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వ్యయాధిపతి ఎవరైతే బుధుడు ఉంటాడో వ్యయాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక గమనించినట్లయితే అతను వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే సప్తమ స్థానంలో శనితో కలిసి ఉంటాడో, ఎవరైనా పార్ట్నర్స్ మూలంగా ఏదైనా బిజినెస్లు చేయడం విదేశాల్లో, లేనట్లయితే భార్య లేదా భర్త మూలకంగా విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఏదైనా సరే ఉద్యోగం, ఎందుకంటే శని ఉద్యోగానికి కారకుడు. సప్తమం అనేటువంటిది భార్య లేదా భర్త స్పౌస్, వ్యయం అనేటువంటిది విదేశాలు, బుధుడు అనేటువంటిది బిజినెస్, సప్తమం కాబట్టి పార్ట్నర్షిప్స్లో విదేశాల్లో ఉద్యోగం చేయడం, లేనట్లయితే విదేశాలకి తద్వారా వెళ్ళడం, తద్వారా ధన సంపాదన యోగం ఇటువంటివి సూచిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా చక్కగా ఉంటుంది. మరియు గోవుకి గ్రాసం తినిపించండి. ఇక తదుపరి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో రవి, అతను సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే 6వ అధిపతితో కలిసి ఉన్నాడో ఉద్యోగ ప్రయత్నాలను సఫలీకృతం చేస్తుంది. సప్తమం వేరే వేరే దేశాలను కూడా సూచిస్తూ ఉంటుంది, ఎలా అయితే వ్యయభావం సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నాలు కూడా విద్యారీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు యోగ్యవంతంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇది వారి ఉద్యోగం కోసం, అది కూడా సఫలీకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. బిజినెస్ మూలంగా ధనయోగాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. కాబట్టి జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే కాస్త మీడియేటింగ్ ద్వారా కావచ్చు, బిజినెస్ మూలంగా కావచ్చు, ముఖ్యంగా మీడియేటింగ్ మూలంగా ధనయోగం. ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో 6వ భావంలో శనితో కలిసి ఉన్నాడు. మరియు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు, గురురాశుల్లో ఉన్నాడు. ఆ యొక్క గురువు యొక్క దృష్టి తృతీయం పైన ఉంది. కాబట్టి మీడియేటింగ్, మార్కెటింగ్, మధ్యవర్తిత్వంగా ఉండడము, వీటి మూలంగా ధనయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే ఈ వారంలో మీరు ఏదైనా వాహన సంబంధించినటువంటి కొనుగోలు, భూ కొనుగోలు ఇవి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి చేయాలి, లేనట్లయితే ఇబ్బంది పడతారు, చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పంచమ స్థానాధిపతి అంటే సంతానానికి కారకుడైనటువంటి గురువు సప్తమంలో రవితో కలిసి ఉన్నాడు. అంటే ఈ వారం రోజులు కూడా మీరు చేసేటువంటి సంతాన ప్రయత్నం ఏదైతే ఉందో, లేదా
గొప్ప వాళ్ళని పెద్దవాళ్ళని కలవాలి, రాజకీయ నాయకులు లేనట్లయితే ఉన్నత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు కలవాలనుకున్నప్పుడు వారిని కలవడము. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము. వచ్చి సప్తమంలోకి వచ్చి రాశిని చూస్తున్నాడు కాబట్టి, గురువుతో కలిసి చూస్తున్నాడు కాబట్టి ఏదో తెలియని ఒక ఆత్మవిశ్వాసమే కానివ్వండి, లేనట్లయితే తెలియని ఒక నమ్మకం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు చక్కగా కలగడం కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ధనయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2వ అధిపతి వెళ్ళి 6వ అధిపతితో కలుస్తున్నాడు. ఈ 2వ అధిపతి 6వ అధిపతితో కలవడం అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వ్యాపార మూలకంగా ధనయోగం, వ్యాపార మూలకంగా రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వ్యాపార రుణాలు లభించడము, ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే కాస్త ఈ పూర్వీకుల ఆస్తి సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకంటే అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాకపోతే ఇప్పుడు అక్కర్లేదు, 20వ తేదీ తర్వాత నుంచి అస్తంగతం చెందుతాడు కాబట్టి అక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా మనకి దూర ప్రాంతాలకు వెళ్ళడము, దైవకార్య సంబంధించిన విషయాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి సక్సెస్ రానుంది. అంటే ఈ వారం మీకు సక్సెస్ఫుల్గా చాలా విషయాలు జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ వారంలో ముఖ్యంగా పంచమ అధిపతి, ఎందుకంటే పంచమాన్ని తీసుకోవాలి ఎప్పుడు కూడా, వెళ్ళి రవితో కలుస్తున్నాడు కాబట్టి సూర్య భగవానుని యొక్క ఆరాధన, దత్తాత్రేయుని యొక్క పారాయణము, దక్షిణామూర్తి స్తోత్రము లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్ర జపము చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు అమ్మవారి అనుగ్రహం ద్వారా మీకు కలుగుతాయి. ఇక కన్యారాశి ఆర్ కన్యా లగ్నం వారికి ఈ వారంలో ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిది శనితో కలయిక అనేటువంటిది రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, సంతానం కోసం ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకొని ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే ధన సంబంధించినటువంటి విషయంలో అంటే మీకు ఏదైనా డబ్బులు రావాలి, ఫైనాన్స్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయి, అవి కూడా చాలా మటుకు క్లియర్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. రావాల్సిన డబ్బులు వస్తాయి, అన్నీ క్లియర్ అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని కమ్యూనికేట్ చేసేటువంటి విషయాలు, మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయము, సిబ్లింగ్స్తో మాట్లాడుకునేటువంటివి లేదా సిబ్లింగ్స్ ద్వారా ఏవైతే మనం ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కోసారి లేదా మధ్యవర్తిత్వంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదంటే మధ్యలో కమ్యూనికేట్ చేసేవాడు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదా మనం ఏదైనా అవతల వ్యక్తికి ఏదైనా చెప్తే అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే భూ సంబంధించినటువంటి విషయాలలో చక్కటి ఫలితాలు, అంటే భూమి ఏదైనా కొనుగోలు చేద్దాం, కొందామనుకున్నా, లేదా ఒక మంచి ల్యాండ్ లీజుకి తీసుకునేటువంటి విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా యోగిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే శుక్రకుజులు కలయిక ఉంది కాబట్టి ఇంటీరియర్ డిజైనింగ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, రైతులకి, విద్యార్థులకి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ అంటే విద్యా సంబంధించిన విషయంలో మంచి మంచి ఫలితాలు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రవి గురువుల యొక్క కలయిక అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే వ్యయస్థానాన్ని వ్యయాధిపతి చూస్తున్నాడు రవితో కలిసి, చతుర్థాధిపతితో కలిసి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రుణ సంబంధించిన విమోచన, అంటే ఎప్పటి నుంచో అప్పులు కడుతున్నటువంటిది ఎంతో కొంత క్లియర్ చేసేసుకునేటువంటి దీంట్లో ఉంటారు. అలాగే కాస్త బంధువర్గంలో, అదేవిధంగా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ బంధువర్గంలో ఉన్నటువంటి వారు, లేనట్లయితే ఎక్కడో దూరపు సంబంధం బంధువులు అవుతారని అలా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి యోగం కనబడుతున్నది. మరియు
పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే అవి కాస్త తొలగిపోయి క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ఆ వివాద సంబంధించినటువంటి విషయంలోని మరియు బ్యాంకింగ్స్ ద్వారా కొన్ని లాభాలు రావడము, తండ్రి మూలకంగా తండ్రి యొక్క గురువుల యొక్క సహకారం అందడం అనేటువంటిది కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఇతర దేశాలకు వెళ్ళి లండనో, యూకేనో, అమెరికానో వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపతి ఆరోభావంలో ఉన్నాడు. విదేశాల కారకుడు ఆరోభావంలో ఉన్నప్పుడు విదేశాల నుంచి విదేశాల సంబంధంగా ధనయోగం కానీ ఇటువంటివన్నీ కూడా సూచిస్తున్నాయి. అలాగే మీ జన్మజాతకంలో కనుక ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్గా ఏదైనా విద్యా యోగాలు కావచ్చు, వ్యాపార యోగాలు కావచ్చు ఉన్నట్లయితే ఈ వారం ప్రధానంగా క్రియేటివ్ ఆర్ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించినట్లయితే బాగుంటాయని కూడా సూచిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్ర సాధన మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు మిస్కమ్యూనికేషన్స్ కాకుండా ఉండాలంటే కాస్త ఉలవల్ని దానంగా ఇవ్వండి లేదా గణపతి ఆరాధన నిత్యంగా చేయండి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కొన్ని శుభవార్తలు వినడము, సంతాన సంబంధించిన విషయంలో చక్కటి ఫలితాలు రావడము, నిగూఢంగా కొన్ని రీసెర్చ్లు చేయడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు జరగడం అనేటువంటిది స్పష్టంగా గమనిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఎవరికైనా ఈ వారంలో భూ సంబంధించినటువంటి వాటిల్లో ధనం ఎవరికైనా ఇచ్చే విషయం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసి ఇవ్వాల్సినటువంటి స్థితి కనబడుతుంది, కొద్దిగా ఎక్కువ కాదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొన్ని డీల్స్ మూలంగా ధనయోగం, అలాగే మీ కిందన పనిచేసేవారు లేనట్లయితే మీ సిబ్లింగ్స్ మూలంగా కూడా కొంతవరకు ధనయోగం సూచిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేటు, కొత్తగా ఏదైనా సరే ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు మీరు కూడా అందులో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కొంతవరకు సక్సెస్ కలగడము ఇవి కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ తులారాశి వారికి ఏంటంటే సంతాన సంబంధించినటువంటి యోగాలు కూడా ఈ వారం చాలా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే రుణము ఇచ్చేటప్పుడు మాత్రం తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 6వ భావం పైన కేతువు యొక్క దృష్టి ఉంది. శని నక్షత్రం మీద ఉన్న కేతువు యొక్క దృష్టి, అలాగే ఈ వారంలో తిరుగుతున్నటువంటి చంద్ర సంచారాన్ని గనక లెక్క వేసినట్లయితే రుణ విషయంలో జాగ్రత్త ఉండమని చెప్తుంది ఈ వారం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఒకే దగ్గర జాబ్ చేసే వాళ్ళని లేనట్లయితే అటువంటి వారిని ఎంచుకునేటువంటి సూచన కనిపిస్తుంది వివాహ విషయాల్లో. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఏదైనా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారం సూచిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ జీవిత భాగస్వామికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగాలు కూడా, దూర ప్రాంతాలు, దూర సంచారం వెళ్ళడం అనేటువంటిది కూడా సూచిస్తుంది. అయితే ఇక్కడ మీ ఉద్యోగ విషయంలో కూడా అనుకోని స్థితుల్లో అప్పటికప్పుడు మారవలసిన స్థితి, ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారిపోవాల్సిన స్థితి, లేనట్లయితే ఉన్న ఫలంగా ఆపేసి ఇంకో దాన్ని వెతుక్కుందాం అనుకునేటువంటి ఆలోచన విధానం మిమ్మల్ని కాస్త అటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆలోచన విషయంలో సరిగ్గా చూసుకొని ఆ యొక్క ఆలోచనల్లో ఆచరణ రూపంలో ఎంతవరకు ఇది సాధ్యం అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. అలాగే కొన్ని ఆకస్మిక లాభాలు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఫార్మసీ రంగాల్లో ఉన్నటువంటి వారికి సూచిస్తుంది ఆకస్మిక లాభాలని. మరియు ఆకస్మిక లాభాలు అదేవిధంగా ఆకస్మికంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఈ వారం ప్రధానంగా మనకి పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో బుధుడుతో ఉన్నాడు. కాబట్టి అలంకరణ, విష్ణుమూర్తి పటానికి కాస్త అలంకరణ చేయడము, విష్ణు సహస్రనామాలు చదవడము, గోంగూర వంటి పదార్థాలు గోవుకు తినిపించడము చక్కటి ఫలితాలను ఇస్తుంది.
ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం, అది కూడా ఆ కేతువు కూడా శని యొక్క నక్షత్రంలో. కాబట్టి ఏదో తెలియని కొన్ని వైరాగ్య ధోరణి కాస్త ఎక్కువగా అవడం ఇటువంటివి సూచిస్తున్నాయి రాశిలో ఆ కాంబినేషన్ ఉన్నందుకు. అయితే ధన విషయంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ధన సంబంధించిన విషయంలో, రాబడికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా బాగుంది. అందులో ప్రధానంగా మీరు ఎవరినైనా అప్పడిగారు, అప్పు సంబంధించిన డబ్బులు రావడం, లేనట్లయితే మిమ్మల్ని ఎవరైనా ధనం అడిగి తద్వారా మీరు కొంత లబ్ధి పొందబోతున్నారు. ఆ యొక్క విషయాల్లో కూడా కొంతవరకు బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరెవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ముఖ్యంగా ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమ స్థానం పైన రవి యొక్క దృష్టి ఉంది. కాబట్టి ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాలు, ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా యోగిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ధనము కూడా, ఎందుకంటే రెండవ అధిపతి రవితో కలిసి యుద్ధంలో ఉన్నాడు, ప్రభుత్వ సంబంధమైన కొన్ని కంఫర్ట్స్ అనుభవించడం ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే దూర ప్రాంతాలకి జర్నీస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో ప్రధానంగా ఇక్కడ రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని బిజినెస్ డీల్స్ మూలంగా, అంటే రాజకీయ నాయకులు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, కొన్ని బిజినెస్ డీల్స్, కొన్ని బిజినెస్ల మూలంగా మీకు కొంత అపఖ్యాతి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు కామన్గా బిజినెస్ పీపుల్కి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేసేటువంటి వాటి మూలంగా కొంత ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని ఇంట్లో వారిని నొప్పించడము, కాస్త తల్లిగారి యొక్క సహకారం కూడా మొదట్లో వద్దన్నట్టుగా ఉన్నప్పటికీ తర్వాత సహకారం లభించడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ వీరికి కూడా, అంటే వృశ్చికం వారికి కూడా మన ఉద్యోగ సంబంధించిన విషయాలు, అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు, మార్పులు సూచించబడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానం నుంచి లాభస్థానం వైపు సంచారం, ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం. కాబట్టి మార్పులు, ట్రాన్స్ఫర్లు, లాభాలు కూడా ఉంటాయి వారం ఆఖరిలో. అయితే ఇక్కడ పార్ట్నర్షిప్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, నేను పలానా ప్రోడక్ట్ ఉందండి, నాకు దాన్ని ప్రమోట్ చేయడానికి డబ్బులు కావాలి, ఏమైనా పార్ట్నర్ దొరికితే బాగుండు అని, వారికి ఈ వారం చాలా బాగుంది. అందులో ముఖ్యంగా ఫారెన్ ఫండ్స్ వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎక్కడా కూడా సంశయించకుండా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ విష్ణు సహస్రనామాలు మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. ఇక తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా రాశినాథుడు తృతీయంలో ఉన్నాడు. తృతీయ భావంలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం జరుగుతుందో షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కాకపోతే రవి కూడా వచ్చి కలిశాడు కాబట్టి ఆ షార్ట్ జర్నీస్లో కొంతమంది ప్రముఖుల్ని కలవడము, కొన్ని శుభవార్తలు వినడము, కొన్ని ప్రయత్నాలు కొంతమంది ప్రముఖుల్ని కలవడం ద్వారా కాస్త ఈజీగా అవ్వడము ఇటువంటివి సూచించబడుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాపార లాభాలు ఈ వారం కాస్త అధికంగా ఉంటాయి. అలాగే ధన సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడో ఇచ్చిన డబ్బులు, లేనట్లయితే ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కాస్త వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే కాస్త కొన్ని విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏంటి, ఇది చైనా వద్దా, సంశయంతో ఉంటారు కొంతవరకు. ఎందుకంటే తృతీయ భావంలో రవి కదండి, రవి అది కాక లగ్నాధిపతి కూడా ఉన్నాడు. అంటే వృశ్చిక మన ధనస్సు నుంచి కుంభంలో ఉన్నారు. అంటే ఏమిటి, కుంభం అంటే నిగూఢమైనటువంటి విషయాలు, అంటే కొంచెం నిగూఢంగా ఆలోచిస్తూ దీన్ని ముందుకెళ్తే ఎంతవరకు కరెక్ట్ ఏమిటి అనేటువంటిది కొంచెం ముందుకి వెనక్కి సంశయించుకుంటూ అడుగులు వేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్గా
డీల్స్ సరిగ్గా కనుక చేయగలిగితే దాని మూలంగా డబ్బులు కనిపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లవ్ మ్యారేజెస్ అంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమాధిపతి ప్రేమకి కారకుడు 6వ అధిపతితో కలిసినాడు రాశిలో. కాబట్టి ఏమవుతుంది, ఈ లవ్ మ్యాటర్సు, ప్రేమ విషయాలు ఇంట్లో వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత ఘర్షణ వాతావరణము, కొంతవరకు మీకు ఉన్న కమ్యూనికేషన్స్ కొంతవరకు దెబ్బతినడం ఇటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో ఈ అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ లబ్ధి, మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి ఇప్పుడు మరలా ఇంకేదైనా సరే కొత్తగా కోర్సెస్ చేయాలని అనేటువంటి కొంత కోరిక కలగడము, తద్వారా కొన్ని కోర్సెస్లో జాయిన్ అవ్వడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రీసెర్చెస్ చేసేటప్పుడు ల్యాబ్స్లో ఉన్నప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి గారికి ఏదైతే మీరు కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉండి తండ్రి గారిని కూడా విదేశాలు తెప్పించుకుందాం అనుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ విదేశీ ప్రయత్నాలు, విదేశీ ధనయోగాలు, విదేశీ సంబంధించిన ఉద్యోగ యోగాలు కూడా సూచించబడుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, కొన్ని ఆక్షన్స్లో ఉన్న వాటిని కొన్ని దక్కించుకోవడం ఇటువంటివి కూడా కనబడుతున్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చాలా చక్కగా యోగిస్తాయి. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, ధనస్థానంలో. కాకపోతే అక్కడ బుధుడు కూడా ఉన్నాడు. కాబట్టి వ్యాపారాల్లో లాంగ్ టర్మ్ అంటే షేర్స్లో ఉంటాయి, కొంతమంది ఏ రోజుకి ఆ రోజు చేస్తూ ఉంటారు. అది కాకుండా లాంగ్ టర్మ్ షేర్స్ కొనడము, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని బుధుల యొక్క సంచారం. ఈ రాశిలో శని బుధుల యొక్క సంచారం అనేటువంటిది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ అందులో ప్రధానంగా మార్కెటింగ్ రిలేటెడ్ అంటే MBA చేసినటువంటి వారు, ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉన్నటువంటి వారికి మార్కెట్లో కొంత కాంపిటీషన్ ఎదుర్కోవడం, తద్వారా కొంతవరకు మీకు గుర్తింపు రావడము. కాకపోతే ఇదంతా కాస్త శని లగ్నంలో ఉన్నందుకు కాస్త దీర్ఘకాలంగా జరుగుతూ ఉంటుంది, ఒక రోజులో కాకుండా. బట్ ఎనీవే ఇక్కడ సక్సెస్ని ఇస్తానని మాత్రం చూపిస్తుంది. అంటే సక్సెస్ రేట్ ముఖ్యంగా మకరం వారికి ఈ వారం అధికంగా ఉంది అని చెప్పి మనం గుర్తించవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారంలో ప్రధానంగా మీరు ఏదైనా ఒక క్రియేటివ్ కానీ లేనట్లయితే కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఈవెంట్స్ మేనేజ్మెంట్, రకరకాల వేరే వేరే దేశాలకు వెళ్ళి ఆ రకంగా చేసేటువంటివి కావచ్చు, వాహన రంగ సంబంధంగా కావచ్చు, లేనట్లయితే తండ్రి గారి భూమి మూలంగా కావచ్చు, ధనయోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కొంతవరకు ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైనా సరే చూడండి, తమ్ముడు వరుస, అన్న వరుస, లేనట్లయితే సిబ్లింగ్స్ వరుస వాళ్ళు మీ యొక్క బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతామని వాళ్ళు కూడా వచ్చి చేరేటువంటి యోగం కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మకరము వారికి మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా సరే గృహము, వాహనము కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ వారంలో అటువంటి మాటలైనా వస్తాయి కనీసము. అలాగే వారైతేనా సరే విద్యా సంబంధించినటువంటివి చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సరే వ్యాపారమే కావచ్చు, గృహం కొనుగోలు కావచ్చు, ఇటువంటివి కూడా కొంతవరకు గోచరిస్తున్నాయి చూసుకున్నట్లయితే. అలాగే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటివి యోగించేటువంటి యోగం కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నందుకు మరొక విషయం ఏంటంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటివి కొంతవరకు ఏదో పూర్వీకులు దాంట్లో ఉండిపోయిందండి, అది మా నాన్నగారికి కూడా సరిగ్గా రాలేదు, మా వరకు ఎంతవరకు వస్తుందో అనుకునేటువంటి వారికి ఆ యొక్క విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు అనేటువంటిది మాత్రం గోచరిస్తుంది. అలాగే ఈ పంచమ స్థానంలో రాహువు ఉన్నందుకు ఇక్కడ విదేశాల్లో అక్కడెవరినైనా సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ
ఉద్యోగ ప్రయత్నాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పుకున్నాం. కాకపోతే లాభస్థానంలో కేతువు ఉన్నందుకు చేసే వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు ఉంటాయి. అవి మనం పట్టించుకోం. ఏముందిలే చిన్న విషయమే కదా అనుకుంటాం. కానీ అలా పట్టించుకోకుండా ఉండకండి. ఎందుకంటే కేతువు ఉన్నాడు లాభంలో. కాబట్టి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రైతులకి, విద్యార్థులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ముల్లంగి మరియు బెల్లము గోవుకు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో గురువు యొక్క సంచారము, వ్యయంలో అధిక గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే మార్పుని, విదేశీ ప్రయాణాలని మరియు కాస్త కుటుంబ సభ్యుల మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ ఆ ఒత్తిడి మూలంగా ఇంకో ప్రదేశానికి వెళ్ళడం ద్వారా విదేశీ ధనయోగాన్ని వీటిని సూచిస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే కాస్త ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉండిపోయాయండి, ఇప్పుడు నాకు తీరుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ వారంలో. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహ ప్రయత్న సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ సప్తమ స్థానాధిపతి రాశిలో వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అయితే రాశిలో వచ్చి కూర్చున్నప్పటికీ వారంతట వారు వచ్చి మిమ్మల్ని చేసుకుంటామనడం, లేనట్లయితే కుంభానికి రవి కాస్త పాపవుతాడు. కాబట్టి కొంత వాళ్ళు ఏదో ఈగో సంబంధించి చూపిస్తున్నారు, మనమంత ఈగో వాళ్ళకి మనం ఎందుకు రెస్పాన్స్ ఇవ్వడం అనేటువంటి దాంట్లో మీరు కొంత ఆధారణలో ఉండడం ఇటువంటివి సూచిస్తున్నాయి. ముఖ్యంగా నూతన వివాహ సంబంధించిన ప్రయత్నం విషయంలోని మరియు జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో ఇటువంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం బాగుంది. ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడితో కలిసి లాభంలో ఉన్నాడు. కాబట్టి హోమ్ లోన్స్ లభించడము, మీడియేటింగ్ ద్వారా కొంతవరకు అంటే ఒకరి భూమి ఇంకోళ్ళు అమ్ముతున్నప్పుడు మనం సెటిల్ చేయడం ద్వారా, లేనట్లయితే మీడియేటింగ్ చేయడం ద్వారా కొంతవరకు అందులో దాని మూలంగా కొంతవరకు లాభం రావడము, మరియు ఇక్కడ ప్రేమ వివాహ సంబంధించినటువంటి విషయంలో బంధువర్గంలో వారినే కాస్త ఇష్టపడి వారిని వివాహం చేసుకునే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వడము, మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో బిజినెస్ రిలేటెడ్గా విదేశాల్లో కొంతమంది ఏంటంటే కొన్ని విదేశీ సంబంధించిన వాటితో లింక్స్ పెట్టుకొని అవి ఇక్కడ అమ్మడము లేకపోతే ఇక్కడ అక్కడ పంపించడం చేస్తూ ఉంటారు. అలాగే విదేశీయులతో కొంతవరకు కలిసి చేస్తూ ఉంటారు వర్క్స్. ఆ యొక్క కలిసి చేసేటువంటి విషయాల్లో చక్కగా ఫలితాలు రావడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క విషయంలో ప్రధానంగా ఈ కుంభం వారికి చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్ ద్వారా లబ్ధి మరియు పుణ్యక్షేత్ర దర్శనం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా ఈ వారంలో గోవులకి, ఎందుకంటే దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గోవుకి గ్రాసము తినిపిస్తూ ఉండండి. గోవులకు గ్రాసం తినిపించడం ద్వారా చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మరియు గణపతి యొక్క ఆరాధన చేయండి. ఇక మేన రాశి వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడు మనకి ఇక్కడ రవితో కలిసి వ్యయభావంలో ఉన్నాడు. ఇది కొంతవరకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటివి చేయడానికి యోగిస్తుంది. ఎందుకంటే 6వ అధిపతితో ఉన్నాడు కాబట్టి. అయితే కొన్ని వ్యాపార రంగ సంబంధించిన, ఎందుకంటే కుంభము మకరము ఒకే రాశి సంబంధం, ఆ రెండు శని రాశులు, అక్కడ బుధుడు శని ఉన్నందుకు కొన్ని వ్యాపార సంబంధించిన విషయాలు ఎంటర్ అవ్వడము, తద్వారా చక్కగా కలిసి రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వితీయ అధిపతి అయినటువంటి కుజుడు మన శుక్రుడితో కలిసి ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ మూలంగా ప్రభుత్వ సంబంధించినటువంటి లోన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే
సంతాన సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే పంచమ స్థానాత్ అష్టమంలో ఉన్నాడు రవి మీనలగ్నానికి, మీన రాశి వారికి. కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో, రాజకీయ సంబంధించిన విషయంలో గవాలను ఏదో చేసేసి అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది అనుకునేటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన స్థితి ఈ యొక్క వారంలో ప్రధానంగా. అలాగే హోమ్ లోన్స్ లభించడము, విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభించడము, విద్యా సంబంధంగా లోన్స్ లభించడము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆక్షన్స్లో తీసుకొని వాటిని లోన్గా మార్చుకోవడము, ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. మీ యొక్క ఆలోచనను ఎక్కడా బయట పెట్టకండి. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త మీడియేటింగ్ చేసేటప్పుడు మరియు మన కమ్యూనికేషన్స్ మీడియేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో, మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో పలానా దేశాలకు వెళ్ళాలి, పలానా ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క ప్రయత్నాలు, ఎందుకంటే సప్తమ స్థానం పైన రాహు యొక్క దృష్టి ఉంది. అలాగే చంద్రుడు కూడా ఏంటంటే మనకి మిథునంలో ప్రారంభమై కన్యకు వెళ్తున్నాడు. అంటే కన్యా రాశి అనేటువంటిది మీనానికి సప్తమ రాశి అవుతుంది. కాబట్టి ప్రయాణ కారకుడు అక్కడికి వెళ్ళడం, దానిపైన దృష్టి రాహు యొక్క దృష్టి ఉండడము, కర్మకారకుడు కోణంలో ఉండడం, దానికి ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మీ యొక్క జీవిత భాగస్వామి కనుక ఈ వారంలో కాస్త ప్రయత్నం చేసినట్లయితే వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఇక్కడ ఆకస్మికంగా కొన్ని విషయాలు కలిసి రావడం, కాస్త లాంగ్ జర్నీస్లో ప్రధానంగా ఏంటంటే పుణ్యక్షేత్రాలు, ఇంట్లో ఏదైనా సరే దైవ సంబంధించిన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము. మరియు ఇక్కడ దశమ అధిపతి ఎవరైతే శని బుధుడు ఉన్నాడో, శనితో కలిసి లాభంలో ఉన్నందుకు కొన్ని వ్యాపార సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అయ్యి తద్వారా కొంత లబ్ధి పొందడము, మరియు బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లభించడము, కొంత పార్ట్నర్షిప్స్ కూడా లభించడం మీరు చేస్తున్నటువంటి కంపెనీస్లో మీకు ఇవి స్పష్టంగా గోచరిస్తున్నాయి. బట్ ఏదైనా కానీ పార్ట్నర్షిప్స్, విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే అందులో పర్టికులర్గా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మరింత ఎక్కువ అవకాశాలు ఈ యొక్క వారంలో అధికంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే ఇక్కడ మీరు గౌరీదేవి యొక్క ఆరాధన చేయండి, శివుడికి అభిషేకం చేయండి, గోవుకి ముల్లంగి తినిపించడము, లేనట్లయితే మన ఏమంటారు ఏదైనా ఒక పదార్థం తినిపించడం చేయండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు చెప్పనున్నాను. అదేమిటి అంటే మనము గోచార ఫలితముల కంటే కూడా మన జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా చూసుకోవాలి. వాటిని ఎలా చూసుకుంటాము అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటిని తీసుకొని చక్రాన్ని నిర్మించుకున్నప్పుడు, అంటే జాతక చక్రం వేసుకున్నప్పుడు మీరు ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ రాశి మీరు జన్మించినప్పుడు ఏ రాశి నడుస్తుంది, ఏ నక్షత్రం ఉంది ఆ రోజు, అదేవిధంగా ఆ రోజు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, వీటి ఆధారంగా ఇప్పుడు మీకు ఎటువంటి మహాదశ నడుస్తుంది, ఈ మహాదశ అందులో భుక్తి, ప్రత్యంతర దశ, సూక్ష్మ ప్రాణదశలు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎంతవరకు సహకరిస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి భూమి కొందాం అనుకుంటూ ఉంటాడు. ఇది భూమి కొనేటువంటి సరైనటువంటి సమయమా కాదా, లేనట్లయితే ఏమవుతుందంటే భూమి కొనకూడని సమయాల్లో వీళ్ళు ప్రయత్నించి కొన్నట్లయితే అది వీళ్ళకి దక్కకుండా ఏదో కబ్జా గురడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నం కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటివి అతను చేసే ప్రతి ప్రయత్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ భుక్తులు సంబంధం ఉంటుంది. అంటే ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి అవి. ఒక వ్యాపారంలో ధనం పెడతాం, ఇప్పుడు ఇది రైట్ టైమా కాదా, లేదా 1-2 నెలల తర్వాత ప్రారంభించడం కరెక్టా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాల్లో ఉంటాయి.
కాబట్టి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా చూడాలి. మరి మీకు సందేహం కలగొచ్చేమండి, ఇంతసేపు మరి ఈ గోచార ఫలితాల గురించి చెప్పుకుంటూ వెళ్ళారు, మరి ఇదంతా ఎందుకు చెప్పారు అని. ఇది కాలము వంటిది గోచారం అంటే. అంటే మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జన్మజాతక ఫలితాలు, మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ, భుక్తి అంతర్దశల ద్వారా మనకిప్పుడు నడుస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి, ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటే. ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచారం ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా, అంటే ఉదాహరణకి మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంటే ఆ ప్రోడక్ట్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ తక్కువగా ఉంటే మీ ప్రోడక్ట్, మీ దగ్గర ఉన్న బంగారం రేటు తగ్గొచ్చు. అది ఎలాగో కాలము వంటిది గోచారం అనేటువంటిది, బయట ఉన్న వాతావరణం లాంటిది. మనం ఎంత సిద్ధంగా ఉన్నా బయట వాతావరణం సరిగ్గా సింక్ కాకపోతే మనం ఆ ప్రయత్నాలు కానీ ఆ పనులు కానీ లేట్ ఎలా అవుతూ ఉంటాయో, ఇవి గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి గోచారం ఇలా ఉంది, సో వీటికి సహకారం ఇలా ఉంటుంది, వీటికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవి సరైనటువంటి బలం పుంజుకొని ఉన్నాయా లేవో చూసుకొని, అవి సరైనటువంటి బలం పుంజుకోవడానికి ఆ జాతకుడు పలానా రాశి, పలానా నక్షత్రం, పలానా లగ్నం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించినటువంటి గోసేవో, దేవతారాధనో, గ్రహారాధనో చేసుకొని మీ యొక్క పనులన్నింటిలోనే విజయవంతం చేసుకోవడానికి ఇంట్లో కూర్చొని, ఎక్కడో మనం ఏదో వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొనే చేసుకునేటువంటివి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.